హాయ్ అండి, వెల్కమ్ టు షోగాడు. నేను మీ వెంకట్. ఈ రోజు నేను చూసిన మూవీ జితేందర్ రెడ్డి. ఈ సినిమా జితేందర్ రెడ్డి అనే నాయకుని బయోపిక్. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1980s కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఈ మధ్య కాలంలో బయోపిక్ ట్రెండింగ్ గా నడుస్తుంది. ఎన్ని బయోపిక్స్ వచ్చినప్పటికీ ఎవరి కథ వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఒక సమరయోధుని కథ ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా అందరికీ తెలిసేలా విస్తరింప చేయడం మంచి విషయమే. జితేందర్ రెడ్డి సమాజానికి మంచి చేయాలనే సంకల్పం గొప్పది. అది చిన్న వయసులోనే ఒంటిపట్టింది. కొన్ని సంఘటనలు ఇంకా బలపరుస్తాయి. అలా చిన్నతనంలోనే సమాజ సేవ చెయ్యాలని చైతన్యం చేసిన అంశాలు ఏవి? చిన్నతనంలోనే ఏ సంఘటనతో చలించిపోయాడు? స్టూడెంట్ నాయకుడుగా ఎలా ఎదిగాడు? అతను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాడు? నక్సలైట్స్ తో గొడవకి దారిసిన పరిణామాలు ఏమిటి? చివరికి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా. జితేందర్ రెడ్డి చిన్న వయసు నుండి చివరి శ్వాస వరకు మొత్తం కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్న టైంలోనే మొత్తం కథను చెప్పే ప్రయత్నంలో కామెడీ, లవ్ అంటూ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోయారు. అవసరం ఉన్న చోట్ల స్లోగా వెళ్తూ, అవసరం లేని చోట్ల ఫాస్ట్ గా రన్ చేశారు. స్టోరీ నరేట్ చేసే విధానం బాగుంది, ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. కొన్ని సీన్స్ ని స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని సీన్స్ డ్రామాటిక్ గా అనిపించాయి. గోపి సుందర్ బీజిఎం సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఉండేలా బాగా హోల్డ్ చేశారు. హీరో రాకేష్ వర్రా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి బాగా యాక్ట్ చేశారు. కొన్ని ఎమోషన్ సీన్స్ తో మనలోని ఫీలింగ్స్ ని కదిలించాడు. ఒక్క హీరో మినహా మరెవరూ కూడా తెలిసిన యాక్టర్స్ లేరు ఇందులో. అది కొంచెం మైనస్ లా అనిపించింది. కెమెరా వర్క్స్, ఎడిటింగ్ వర్క్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ విరించి వర్మ ఒయ్యాలా, జంపాలా, మజ్ను లాంటి సినిమాలు చేసి ఒక్కసారిగా ఇలాంటి సినిమా చేయడం గొప్ప ప్రయత్నం అని చెప్పాలి. ఈ సినిమాని ముదిగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మించారు. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.